రాజకీయం గురించి ఓకేనా మాత రాజకీయం గురించి మాట్లాడాలనుకున్నా కానీ గుళ్ళో వద్దు, బయటికి వెళ్ళి మనం రాజకీయం గురించి మాట్లాడదాం. దాని వివరణ చెప్పగలుగుతారా? అసలు రాజకీయమే మన గుడిలోంచి పుట్టింది. గుడిలో రాజకీయం లేకపోవడం ఏముంది? ముందు జ్ఞానులందరికీ రాజకీయం ఉంది. ఆరు రకాల శాస్త్రం వచ్చినప్పుడే అందులో ఒక రాజకీయం ఒక ధర్మం కోసము ఉండబడ్డ రాజకీయము. రాముడు రాజు కాలేదా? రాముడు ఎక్కడ నేర్చుకున్నాడు? ఆయన ఆశ్రమాలలోనే కదా అది నేర్చుకున్నది. గురుకులాలన్నీ ఎక్కడ ఉన్నాయి? ముందు గుడికి ప్రాంగణంలోనే కదా ఉండేది గురుకులాలు కూడా. ఆ గురుకులాల్లో ఉన్నప్పుడు ఇటు ఆధ్యాత్మికము ప్లస్ జ్ఞానము ప్లస్ విలువిద్యలు యుద్ధ విద్యలు ఎవరికి ఎలాంటి శిక్షణ అవసరమో అలాంటి శిక్షణ గురువులు ఇచ్చేవారు. ఒక గురువుగా అటు పూజారిగా చేశారు, అటు యుద్ధ విద్యలు నేర్పారు, అటు వ్యవసాయం అది ఏ విధంగా చేయాలో చేశారు, కళలు నేర్పారు, అది యుద్ధానికి కావలసిన సామాను ఏ విధంగా చేయాలో అది నేర్పారు. కనాదుడు ఎవరు? బ్రాహ్మణ్స్ కాదా? ఆర్యభట్టు బ్రాహ్మణుడు కాదా? వీళ్ళంతా కూడా జ్ఞానులే. అన్ని శాస్త్రాలు తెలిసిన వాళ్ళే జ్ఞానులు, బ్రాహ్మణులు అవుతారు. ఏ శాస్త్రం లేకుండా బ్రాహ్మణత్వం రాదు కదా. కనుక ఆ విద్య నేర్పడానికి వీలే కాదు. రాజకీయంలో నిలబెట్టిన చాణక్యుల వారు కూడా బ్రాహ్మణులే. అతడు కూడా ఒక రాజ్యం పతనం అవుతుంటే తాను దీక్షగా తీసుకొని యజ్ఞయాగాదులు చేస్తూ ఒక శిష్యుడిని, ఒక మామూలు అతన్ని తీసుకొని మంచి శిక్షణ ఇచ్చి అతన్ని రాజుగా చేసి చంద్రగుప్తుని మహారాజుగా చేయలేదా? సామ్రాజ్యం మొత్తం ఏకంగా పరిపాలించేంత దక్షత ఆయనకి ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఒక గురువు నుండి ఒక శిష్యుడికి ఇచ్చి భారతదేశ ఔన్నత్యాన్ని నిలబెట్టడానికి కోసం కృషి పడ్డ వాళ్ళ లోపల చాణక్యుడు ఉన్నారు, తిమ్మరుసు ఉన్నారు, అలాంటి చాలామంది మేధావులు ఉన్నారు. ఆఖరికి బసవేశ్వరుడు కూడా అంతే. ఒక బ్రాహ్మణుడే ప్రధానమంత్రిగా ఉండి రాజరికంలో ఉంచుకుంటూ ఆఖరికి ప్రతి వాళ్ళు పూజ చేసుకోవడానికి ఏ విధంగా ఉండాలి అనే విషయంలో కూడా అతడు ఇష్టలింగ పూజ అని పెట్టి ప్రతి వాళ్ళు పూజ చేసుకోవడానికి ఇంట్లోనే పూజ చేసుకొని శివాభిషేకం చేసుకోవడానికి ఏర్పాటు చేసి సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా శిక్షణ ఇస్తూనే చేసుకుంటూనే ప్రతిదీ కూడా ధర్మం కోసం పాటలపడ్డ వాళ్ళే ఎందరో మహానుభావులు ఉన్నారు. ఇది గుడి బడి అది ఇదని కాదు. గుడిలోనే బడి ఉంటుంది, బడిలోనే వ్యవహారం ఉంటుంది, వ్యవహారంలోనే మంచి చెడ్డలు ఉంటాయి. రాజకీయం అనేది మంచితనంతో చేస్తే రాజకీయం అవుతుంది, పిచ్చిగా చేస్తే ఇది అవుతుంది. కానీ నీతిగా ధర్మంగా ఎవరైతే ఉంటుందో అది రాజనీతి ఇక్కడ నుండి పుట్టిందే. సనాతన నుంచే రాజనీతి పుట్టింది. ఆంజనేయ స్వామి మాల వేసుకున్నాము అని అందరూ ఆంజనేయ స్వామి మాలలు వేస్తున్నారు. అసలు ఆంజనేయ స్వామి ఎవరు? ఏమిటి చేశాడు? మరి ఆయన మాల ఎందుకు వేసుకుంటున్నాము, ఎందుకు వేస్తున్నారు అని ఎప్పుడైనా మీరుగా కూర్చొని వేసుకున్నారా? అసలు ఆంజనేయ స్వామి మాల వేసుకునే అర్హత మనకుందా? మరి ఆయన ఉంటే ఆయనలా మారడానికి అవకాశం ఉందా? ఒక మాలాధారణ జరుగుతున్నాము అంటే ఎప్పుడైతే సమర్పణ భావం వచ్చి అతని గుణగణాలని మనం పుణికిపుచ్చుకోవడం కోసం మాల వేసుకోవాలి. ఏదో నలుగురి కోసం కాదు కదా మాల వేసుకుంటే. ఏం చేశారు ఆంజనేయ స్వామి? నిస్వార్థమైన సేవ చేశారు. ఆ నిస్వార్థ సేవ చేసే జ్ఞానం మనకుందా? అంత ఓపిక మనకుందా? ఇవన్నీ మనం అంటే అవన్నీ లేకపోయినా మనం అలవాటు చేసుకోవడానికి కోసం మాల అంటే ఒక ఒప్పందము. అయ్యా ఆంజనేయ స్వామి, నేను నీలాగా మారాలి, నీవు ఎలా అయితే కీర్తి గౌరవం పొందేవో నేను నీలాగా కీర్తి గౌరవం పొందాలి, అందుకు నాకు మీ శక్తిని యుక్తిని భక్తిని నాకు ప్రసాదించండి అని ఆయన్ని సమర్పణ చేసుకొని వేడుకుంటూ ఆయన దారిలో ఆయన చేసిన పనుల్లో ఒక్కదాన్నైనా మనం పట్టుకొని ముందుకు నడుస్తూ ఆయన్ని చేసినప్పుడు ఆయన వేసుకున్న మాలకి అర్థం ఉంటుంది. ఎంతోమంది మాల వేసుకొని ఆయన ఇలాగా నడవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ప్రయత్నమే, ఆయనది ఒక దయ ఉంటుంది. మనం ప్రయత్నం చేస్తే ఆయన దయ ఉంటుంది. మనమే ప్రయత్నం చేస్తలేము, ఏదో మాల వేసుకున్నామా పోయినామా ఉన్నామా చేసినామా అని. ఒక గుడిలో కడగడమైనా చేయడమైనా దేవుడి భక్తికి నేను మాల వేసుకున్నా నేను చేయిస్తానా అని నా పని చేస్తాను, ఈ పని ఆ పని అని కాదు. ఏ పని అయినా చేస్తూ దైవ భక్తిగా ఆంజనేయ స్వామి సేవయే అనుకుని చెయ్యగలిగినప్పుడే ఆంజనేయ స్వామి మాల వేసుకున్న దానికి విలువ గౌరవం ఉంటుంది.
మాత పౌర్ణమి నుంచి వివరణ ఇవ్వగలుగుతారా? అందరూ పౌర్ణమి గురించి యూట్యూబ్లలో వస్తూనే ఉన్నాయి. ఇందులో నేనే కొత్తగా చెప్పేది ఏముంటుందయ్యా, ఇది శివుడి యొక్క మాఘమాసం అంటే శివుడిని ఎక్కువగా ఆరాధించారు విష్ణుమూర్తి. ఈ మాసంలో శివుడిని ఆరాధించడము ఒక అంటే ఎక్కువగా పెట్టుకొని చలికాలము దాటుతూ వేసవికాలం వచ్చే సంధికాలం కనుక ఆరోగ్యరీత్యా కొన్ని చేయవలసిన నియమాలు నిష్టలు ఉంటాయి. ఈ పౌర్ణమి రోజు దానము ధర్మము కొంచెం చేసుకోవడము, నదీ స్నానం చేయడము అంటే నులువెచ్చని ధనంతో ఉంటుంది కనుక ఈ మాసము మంచి అనుకూలమైన మాసం అని. ఇది కార్యక్రమాలకి కానీ దానికి కానీ ఏదైనా చేసుకున్నా కూడా సమయం మంచి అంటే పనులు లేని స్థితిలో ఉంటారు కనుక అంటే ఇంట్లోకి ధాన్యం వచ్చి సమృద్ధిగా ఉంటుంది. మళ్ళీ పంటలు కూడా మొదలు పెట్టడము కనుక ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు ఈ మాసం అంతా. అందుకే భక్తితో కొద్దిగా సమర్పణాభావంతో చేసుకునే సమయం ఇది, శ్రద్ధ ఉంటుంది. అందుకోసమే ఈ పౌర్ణానికి అంటే ఈ మాఘమాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అమాస గురించి